బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని ఎకరాలు ఇష్టమైన పొలం పనికిరాదు. అది మొత్తం మళ్ళీ చేయాలంటే చాలా కష్టం. కనీసం ఎకరాలకు 50,000 రూపాయలు సాయం చేయాలి. ఇష్టమైన పెట్టిన చేసుకోవడానికి రైతులకు సాయం చేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని చెప్పడం కోసం చూసి వాస్తవ పరిస్థితి అంచనా వేయడానికి వచ్చాము. మీరు చెప్పిన మాటలన్నీ కూడా వింటాము, ఖమ్మం దాకా వెళ్తున్నాము. మధ్యలో ఇక్కడ కూడా ముందు కూడా తెగిపోయింది, అది కూడా చూస్తాము. నష్టపోయినటువంటి వరి పొలాలు నష్టపోయిన వాళ్ళకేమో ఎకరా 30,000 అని ఇవ్వాలి. ఇష్టమైనవి పెట్టిన వాళ్ళకి చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. మీ అందరికీ సాయం చేసే విధంగా నేను జరిగే విధంగా మా వంతు సహకారం ఉంటుంది. ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేశారు. బిల్డింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 రూపాయలు రిటర్న్ పోటీ. ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు దగ్గరలో ఉండబట్టి 2 గంటలు ప్లాస్టిక్. ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇంత ప్రెజర్ వెళ్ళిపోయేది తెలియదు కాదు. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి అధికారుల నిర్లక్ష్యం తోటి కట్ట ప్లాస్టిక్ ఎక్కువ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఎన్ఎస్పీ కెనాల్ కింద ఉన్న రైతులు వాటికి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇప్పుడు ఇక్కడ వచ్చారు సార్ ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది. ఈ పక్క ఆ పక్క స్వీలు ఆ పక్క పోలేరు కాబట్టి ఆ పక్క అది పోలేరు కాబట్టి సార్ ఇచ్చేసేసి సార్ 5:30 సార్ చేసి టాకాలు వేయడం వల్ల ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయలేదు. అది ఓపెన్ చేయలేదు కనుక ఇది తెగిపోయింది. ఎస్కేప్ ఛానల్ మా దగ్గర ఉన్న రైతులపై ఓపెన్ చేయాలి సార్ అది. కానీ ఆ టాకాలు వేయడం వల్ల జేసీబీ వచ్చిన సాయం జేసీబీ సాయం కూడా పనికిరాలేదు. వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల మీరు ఓపెన్ చేయలేదు. సకాలంలో ఇంజనీర్లు అది ఓపెన్ మ్యాక్సిమం ప్రభుత్వం కాదు, ఉన్న పొలంగా అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి 2000 24 ఏప్రిల్ 12 ఇచ్చిన రోజు BRL ఫీల్డ్ అసిస్టెంట్లు పోలీసు వాళ్ళు ఒక్కో తుమ్మికి 4 చొప్పున 16 మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్లు తీసుకుపోయారు సార్. ఆ నీళ్లు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేశారు. వెల్లింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 రూపాయలు క్యూసెక్కులు పాలే రిజర్వాయర్కి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ పోటెక్కింది. ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు ఎక్కింది. దగ్గరలో ఉండబట్టి 2 గంటల ప్లాస్టిక్. ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇంత ప్రెజర్ వెళ్ళిపోయేది తెగేది కాదు. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అధికారుల నిర్లక్ష్యం తోటే ఈ కట్ట ప్లాస్టిక్ ఎక్కువ సార్. ఇప్పుడు ఉన్నది కూడా ఎన్ఎస్పీ కెనాల్ కింద ఉన్న రైతులు వాటికి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది. వచ్చేసి ఆ ఏవో తోడు గొడవ పెట్టుకుని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారా అని చెప్పి తీసుకుపోతున్నారు. కింద చూడకుండా ఇసుక మ్యాట్లు పెట్టినా ఖరాబ్ అయిన వాటిని చూడకుండా అన్న కూర్చొని రాపిస్తారు. అయితే రాపించిన ఎవరికి వస్తాయో ఎవరికి రావకూడదు తెలియదు. నష్టపరిహారం ఏయూ ఇప్పుడు ఈ జనం ఆపడానికి ఇక్కడి నుంచి దౌర్జన్యం చేసి తీసుకుపోతున్నారు. లేదు సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.